హాయ్ స్టెల్లా. హాయ్ గోపాల్. సార్ ఎవరు? సార్ ప్రభాకర్, తెలుగు మాస్టారు. నమస్కారం అండి. మన మ్యాన్షన్కి న్యూ ఎంట్రీ. తెలుగులోనే కాదు అన్నిట్లోనూ మంచు రసికుడు. ఎవరు మీ క్లాస్మేటా? క్లాస్మేటా? స్టెల్లా తిరుగు. మా ఊళ్ళో ప్లాస్టిక్ పూ పెట్టుకున్న అమ్మాయిని పిట్ట అంటాం. ఇక్కడైతే కేసు. మీ అచ్చ తెలుగులో చెప్పాలంటే వేశ్యా. సార్ తప్పుగా అనుకోకండి, నేను కొంచెం ఓపెన్ టైప్. మీరు అలా నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మెస్ ఉంటుంది. ఒక 5 minutes నేను లాగించుస్తాను. సార్ ప్రభాకర్ సార్. నమస్తే సార్. రండి. నమస్కారం. రండి సార్, అటువైపు నుంచి రండి సార్. మీరు? నేను మీ మ్యాన్షన్లోనే ఉంటాను సార్. రండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. థ్యాంక్స్ అండి. నా పేరు సూర్యనారాయణ, కార్ బ్రోకర్ని. మొన్నే తెలిసింది మీరు తెలుగు మాస్టర్ అని. మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను తెలుగు చదువుకున్నందుకు సంతోషపడే మొదటి వ్యక్తి ఖచ్చితంగా మీరే. మ్యాటర్ అది కాదు సార్. మీరు తెలుగు చదువుకున్నారు, కవితలు, పద్యాలు, పాటలు ఇవన్నీ రాస్తారు కదా. ఏదో కొంచెం. నాకు హెల్ప్ చేయండి సార్. ఎంతసేపటి నుంచి రాసినా రాయలేకపోతున్నాను. లవ్ లెటర్. అయ్యో వద్దండి. లవ్ లెటర్ సార్ ఏంటి సార్, తెలుగు చదువుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, గడ్డం కూడా ఉంది. ఈ కాలంలో కూడా ఇంకు పెన్నుతో రాస్తున్నారు. మీరు రాయకపోతే ఎలా సార్? నా కోసం కొంచెం రాసివ్వండి సార్. అదే ఇదిగోండి పెన్ను. వద్దు, పర్లేదు, నా దగ్గర ఉంది. అంజలికి రాయాల్సిన అన్ని మాటల్ని కలిపి అతనికి ఉత్తరం రాసిచ్చాను. ఆ ఉత్తరం వల్ల అతనికి మంచి జరిగితే నా అంజలి నాకు దక్కుతుందని ఒక చిన్న నమ్మకం, అంతే. రే బావా, రే బావా. రే నువ్వెప్పుడు వచ్చావురా? జీతం ఇచ్చేస్తారు కానీ ఇదేనా జీతం కవరు? నా నుంచి తప్పించుకోలేవురా. అవునవును, నువ్వు మామూలుడివా? సరే ఎక్కడికి తీసుకెళ్తాం? ఎక్కడికేంట్రా, రా వెళ్దాం. స్టెల్లాకి తీసుకెళ్తావా? స్టెల్లా అంటే? అదేరా నెప్పలేని వైఫ్ స్టెల్లా వైన్ షాప్ రా. రా వెళ్దాం. ఎక్కడికి రా? నోరు మూసుకొని రా. 90 కొనివరా అంటే 90ల షాపుకి తీసుకొచ్చేసాడు. సరే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చాయి, సరేనా? సరే వెళ్ళు. ఎవరిని నీ కోటికి రమ్మని చెప్పింది? మొదటి నెల జీతం వచ్చింది, అందుకే నీకు ఏదైనా కొనాలనుకున్నాను. తీసుకున్న జీతంతో ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? పిచ్చి గూడ్లాగా ఎదిగిన గెడ్డాన్ని కాస్త ట్రిమ్ చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ సార్. రెడీమేడ్ చుడిదార్. లాస్ట్కి వెళ్ళి రైట్ తిరగండి. నాకు బ్లూ నచ్చదని నీకు తెలుసు కదా. ఎవరో వద్దన్నారు. చెప్తే పెద్ద వినేసే రకమే. ఏ నీకేమన్నా పిచ్చి పట్టిందా? తన్నులు తింటావు చూడు. ఏ అంజలి, 1300 వేస్తుందని ఆ రోజు నువ్వు చుడిదార్ వద్దన్నావే, అలాంటిదే నాకు ఇప్పుడు దొరికింది. దీని రేట్ ఎంత? రేట్ చెప్తే మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పి వద్దంటావు. నాకేం చేయాలో తెలుసు, పోవే. పురా. అమ్మయ్య త్వరగా తీసుకున్నావా? ఎంత అయిందిరా? 1800 రా. అవునా, నాకు తెలుసు. సరే ఇది ఇచ్చేయండి. ఓకే. రే నీ జీతం ఎంతరా? 2000 రూపాయలు. నీ ఫుడ్కి ఏం చేస్తావురా? నాకంతా తెలుసు కానీ నువ్వు మూసుకొని ఉండు. సరే ఇవ్వండి. ఏ ప్రభా. రే రంగా, ఎలా ఉన్నావురా పార్షిగాడా? నువ్వెక్కడేం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చి 1 నెల అవుతుందిరా. రే కాలేజ్ తర్వాత కనపడకుండా పోయావు కదరా, ఆశ్చర్యంగా ఉందిరా. సరే మామా, నువ్వెక్కడున్నావురా ఇన్నాళ్ళు? రే లండన్ లో ఉన్నాను రా, ఇప్పుడే షిఫ్ట్ అయ్యి వైజాగ్ వచ్చాను. లండన్ లో ఉన్నానంటున్నావు, ఇంకా ఈ నామాలవి. రే ఏదేమైనా ఎక్కడికి వెళ్ళినా కల్చర్ ని మర్చిపోకూడదు కదా. సూపర్ మామా. Hey Ranga, how is this? Fine. ఎవర్రా? నా వుడ్ బి రా. హలో. రే ఇది నా విజిటింగ్ కార్డ్. ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చి నన్ను కలువు. ఓకే తప్పకుండా. నా కాలేజ్లో రూమ్మేట్. మీ ఫ్రెండ్ ఏమన్నా అడవి మనిషా? అలా చూస్తాడేంటి? వాడిని పట్టించుకోకు, వాడు తెలుగు చదివినాడు, వాడు కల్చర్ అంతే. మా ఆఫీస్కి వచ్చారా? వస్తాను. 910 నియర్ తుకారాం మందిర్, సావర్గాం, అహ్మద్ నగర్, మహారాష్ట్ర. రే బక్కాడిరం తీసుకోరా అంటే ఏంట్రా బక్కారాము కిక్కారాము అంటూ 100 సార్లు చదువుతారా? కరెక్ట్ గా ఉందిరా, ఇచ్చేసిరా. వైన్ షాప్ మూసేస్తారా? రే ప్రభా, ఏదో లెటర్ వచ్చింది చూడు. నాకు అయ్యుండదురా, పక్క రూమ్కి వచ్చి ఉంటుంది.
అంజలి దగ్గర నుంచి రా. రే ఇవ్వు. ఏ నేను చదవకూడదా? అది కాదు నేను నీ ఫ్రెండ్